అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇది శ్రావణ మాసం. మన తెలుగు నెలల్లో పవిత్రమైన మాసాల్లో ఇది పుణ్యకార్యాలకు, పూజలకి, వ్రతాలకి, నోములకి ఒక స్పెషల్ మాసంగా మనం దీన్ని పరిగణిస్తాం. ఈ శ్రావణ మాసం శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ప్రతి సోమవారం రోజు శివుణ్ణి ఆరాధిస్తారు. ప్రతి మంగళ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. ముఖ్యంగా ఈ మంగళ శుక్రవారాలు లక్ష్మీదేవికి కుంకుమార్చనలు, పుష్పార్చనలు ఇలాంటి సేవలు చేస్తారు. ఇప్పుడు మనం సుమన్ టీవీ ఆధ్వర్యంలో నిజామాబాద్ మహిళలు సామూహికంగా, అంటే మనం ఎప్పుడైనా సొంతంగా ఇంట్లో చేసుకుంటాం, అమ్మవారిని పూజించడం, కొలుసుకోవడం, పెట్టుకోవడం చేసుకుంటారు. కానీ అందరికీ అందుబాటులో ఉండదు. అందరూ అంతే ఎత్తున పెద్దగా చేసుకోవాలి అనుకుంటారు. అట్లాంటప్పుడు అంటే మన సనాతన ధర్మంలో కొంతమంది ముఖ్యమైన ఒక సంప్రదాయం ఉంది. ఏంటి అంటే ఏదైనా సామూహికంగా అందరూ కలిసికట్టుగా చేస్తాం. నాది నేను అనే ఒక భావన లేకుండా మనము అనే భావన ఈ సామూహిక పూజల్లో పెరుగుతుంది. అందుకని ఇక్కడ మన నిజామాబాద్ మహిళలందరూ కలిసి మన సుమన్ టీవీ ఆధ్వర్యంలో సామూహికంగా పుష్పార్చన జరుపుకుంటున్నారు. వాళ్ళతో పాటు మనం కూడా ఈ పుష్పార్చనలో పాల్పంచుకుందాం. నమస్కారం అండి. మీ అందరికీ ధన్యవాదాలు. చెప్పిన వెంటనే మా మాట మన్నించి ఇక్కడికి వచ్చినందుకు. ఇదే విధంగా మనం ఈ శ్రావణ మాసం మొత్తం ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం సామూహికంగా ఇలాగే మనం ఈ పండగని జరుపుకుంటాం. మన తోటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చెప్పి మనం సామూహికంగా చేసుకుందాం. సామూహికం అనేది ఎందుకు చెప్తున్నాను అంటే మన ఐకమత్యం అనేది ఆ సామూహికతలోనే కనబడుతుంది. సొంతంగా ఎవరికి వాళ్ళు పెట్టుకుంటారు, చేసుకుంటారు, చేసుకునే పట్టుదల శక్తి కూడా ఉంటుంది. కానీ ఎందుకు మరి సామూహికంగా అనేది వస్తుంది అంటే సామూహికంగా ఉన్నప్పుడు ఒకరి విచారం ఇంకొకరికి చెప్పడం వల్ల అది తగ్గుతుంది. దురదృష్టవంతులు ఉండొచ్చు, అదృష్టవంతులు ఉండొచ్చు. అయితే ఇక్కడ ఏంటి అంటే అందరూ కలిసి చేసుకోవడం వల్ల ఆ అదృష్టాన్ని మనం అందరం పంచుకుంటున్నాం, దురదృష్టాన్ని పంపించేస్తున్నాం కదా. ఇందులో ఎవరి నలుగురి తలరాత బాగున్నా మనందరి తలరాత మారుస్తుంది అది అని ఒక గొప్ప నమ్మకంతో మనం ఇక్కడ ఇది సామూహికంగా చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మనం పూజ ప్రారంభిద్దాం. మరి మనం కూడా ఈరోజు ఇంతమంది కూర్చున్నాము, మనకి ఏ దేవుడు ఏ రూపంలో వచ్చి ఎలా కరుణిస్తాడో మనకు తెలియదు కదా. మనం చేసే పనిలో ధర్మాన్ని మట్టుకే మనం వెతుక్కోవాలి తప్ప అధర్మాన్ని వెతుక్కుంటే మనకు వచ్చేది ఏమీ లేదు కదా. మరి ధర్మ కార్యక్రమాలు జరిగేటప్పుడు ఇంత మంచి ధర్మం, అందుకనే దేవుడు ఎలా అనుగ్రహిస్తాడో తెలియదు, ఎలాంటి వాళ్ళకు అనుగ్రహిస్తాడో కూడా తెలియదు. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాం, టైం ఉంది కదా మనకి. ఏదంటే మనం చేసే దాని గురించి పరిపూర్ణంగా తెలిసినప్పుడు దాని మీద విశ్వాసం ఏర్పడుతుంది. అందరము చేస్తాం కదా, నేను కూడా చేసేది ఒక 10 నిమిషాలలో పూజ మమ అనిపించేసుకోవచ్చు, నేను ఇంటికి పోవచ్చు, నేను ఎక్కడి బాన్సార్ నుంచి వచ్చి నేను కూడా వెళ్ళిపోవచ్చు. అన్నగారు ఈరోజు ఇద్దరికి కూడా అమ్మవారి ఆలయాలు కాబట్టి తనకు కూడా అక్కడ ఏంది భక్తులు ఉంటారో తనకు కూడా వెళ్ళిపోవచ్చు తొందరగా ముగించుకుంటే. కానీ మీరు ఇంత దూరం వచ్చి ఇంత మంచి పూజ గురించి వచ్చిర్రే, అసలు పూజ ఎందుకు తెలుస్తున్నారో మనకు తెలియనప్పుడు నేను ఎన్ని మంత్రాలు చదివినా వేస్టే కదా. మంత్రం ఒక్కటైనా సరే దాంట్లో భావన సరిగ్గా ఉండాలి కదా. మరి అలాంటిది మనకు కరుణించడానికి చిన్న ఉదాహరణ అమ్మవారే. అందరికీ మనము ఊర్లో ఇంతకుముందే చెప్పాను కదా, పల్లెటూరులో ఉన్నప్పుడు అప్పుడు ఆ కాలంలో అన్నీ కూడా మన దగ్గరికే వస్తుండే.
అది కూడా వస్తుండే, లేకపోతే రాకపోతే 10 సంవత్సరాలు వెయిట్ చేయాలి తప్ప అది రాదు మన దగ్గరికి. బట్ అందరిలాగానే మామూలుగా ప్రతి ఐటమ్ అమ్ముకునే వాళ్ళలాగానే ఒక గాజులతను కూడా ఒక ఊర్లో ఒక గాజులోనే ఉంటాడు. ఆ గాజులు అమ్ముకోవడానికి ప్రతి ఊరు తిరగాలి కదా. ఆ సైకిల్ ఏదో దానికి కట్టుకుంటుండే, దానికి ఒక పెద్ద మూట పెట్టుకుంటుండే, దాంట్లో గాజులు పెట్టుకుంటుండే వెళ్తుండే. అలా ప్రతి గాజులతను కూడా అలా గాజులు అమ్ముకుంటూ వెళ్తుండే అనమాట. ఈ ఊరు నుంచి ఆ ఊరికి వెళ్ళాలి, ఆ ఊరు నుంచి ఆ ఊరికి వెళ్ళాలి. ప్రతి ఊర్లో కూడా ఆయన పేరు ఏంటి, ఆయన పేరు ఆ గాజులు ఆయన పేరు దుర్గాదాసు అంటారు. ఆ దుర్గాదాసు ఏంటంటే ప్రతి ఊర్లో గాజులు అమ్ముకుంటూ ఉంటుంది. అలా గాజులు అమ్ముతూ ఆయనకు ఊత పదం ఉంటుంది. మన అందరికి ఊత పదాలు ఉంటాయి కదా. ఒక్కొక్కరికి అమ్మ అంటారు, ఒకళ్ళు అయ్యా అంటారు, ఇంకొకరు ఏదో అంటారు, ఇంకొకరు ఏదో అంటారు. అలా ఊత పదం ఆయనకేంటో తెలుసా? దుర్గా 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 అనేది ఊత పదం. ఎవరు చేయి పట్టుకున్నా దుర్గా అనుకుంటూనే పెడుతున్నట. అంటే ఏ అమ్మ చేయి పట్టుకున్నా అమ్మవారిని తలుచుకుంటూనే పెడుతున్నట. ఆయన పేరు అందుకనే దుర్గాదాసు అని అంటున్నా. ఆ దుర్గాదాసు అలా తిరుగుతూ ఉంటే ఒకరోజు ఇక్కడ ఊర్లో గాజులు పెట్టేసి ఇంకొక ఊరికి వెళ్దామని చెప్పేసి, ఊరు బయట ఏముంటాయి మామూలు సైకిల్ మీద పోయేటప్పుడు ఏముంటాయి కదా, అడవులు అలా ఉంటాయి. ఒక నిర్మానుషమైన ప్రదేశంకి పోయిన తర్వాత పక్కన ఒక చెరువు ఉందట. ఆ చెరువులో నుంచి ఒక అమ్మ అంటే ఒక 20 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఒక అమ్మ స్వామి, పెళ్ళైన ఆనవాళ్ళు, బొట్టు, తల్లో బొట్టు, మంచిగా ఏమంటారు గాజులు అవన్నీ ఉన్నాయట. ఆమె అందులో నుంచి నీళ్లు తీసుకొని ఇలా బయటకు వస్తుందట. ఈ దుర్గాదాసుని చూసింది. అప్పుడు దుర్గాదాసుని పిలిచిందట. దుర్గాదాసు అని అమ్మవారు కాబట్టి తెలుసు, ఎవరికి కరుణించాలో ఆమెకు తెలుసు కదా. ఆయనకి పిలిచేసి నాకు గాజులు పెడతావా అని అడిగింది. ఆమెను చూడగానే ఈయన ముఖంలో ఏదో కదలిక. ఈ అమ్మవారే అనుకున్నాడు. ఇంకా సరే ఏదైనా సరే, ఇప్పుడు నేను పెడతా అంటే, నేను పూజ చేస్తా అంటే నాకు ఇంత డబ్బులు కావాలని అడుగుతా కదా. మరి ఆయన ఏం అడగలేదట. ఆయనకు ఆ భావన వచ్చేసింది, నేను పెట్టాలి ఏదైనా సరే అని చెప్పేసి అమ్మవారిని మంచిగా కూర్చోబెట్టుకుంటుండట. టక 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 అమ్మవారికి ఎన్ని డజన్లు పడితే అన్ని డజన్ల గాజులు పెట్టేసిందట. అమ్మవారు కూడా నాకు ఎన్ని డబ్బులు కావాలో ఏమో అడగలేదట, నీకు ఎన్ని కావాలో కూడా అడగలేదట. ఈయననేమో పెట్టేస్తున్నాడు, నా దగ్గర ఏమో డబ్బులు లేవు, ఈయననేమో ఏం అడుగుతాడు అని చెప్పేసి ఆమె భయపడుతూ ఉంది లోపల. కానీ ఆ తర్వాత ఈయన పెట్టిన తర్వాత డబ్బులు ఎన్ని కావాలంటే డబ్బులు ఏమి అడగలేడట. మీరు అమ్మవారు, మీకు నాకేమొద్దు, మీకు చూడగానే నాకు పెట్టాలనిపించిందండి. అలా కాదు, నేనైతే ఊర్లో నుంచి మా పుట్టింటి నుంచి నేను అత్తగారింటికి వెళ్తున్నాను, నేను మార్గ మధ్యంలో ఉన్నా, నా దగ్గర డబ్బులు ఏం లేవు. ఊర్లో వేదశర్మ అని బ్రాహ్మణుడు ఉంటాడు, వాళ్ళ మా నాన్న, అక్కడికి వెళ్ళేసి నేను డబ్బులు ఇస్తాను, డబ్బులు ఇవ్వమని, మీ బిడ్డ గాజులు పెట్టినా డబ్బులు అడుగుమని చెప్పిండట. సరే వెళ్ళేటప్పుడు ఏమనిలే, సరే వెళ్ళిపోతా, ఆయన పంతులు గారే కదా, మరి వేద పండితుడు, ఇట్లా బ్రాహ్మణుడికి అందరికీ వేదం నేర్పుతూ ఉంటాడు, అక్కడ ఒక అన్నీ ఉంటాయని చెప్పిందట. సరే పోనైతే పోదామని స్టార్ట్ అవుతుంటే అన్నదట మళ్ళీ అమ్మవారు, నేను వెళ్ళిన తర్వాత నాకు బిడ్డలు లేరని చెప్తాడు, అసలు డబ్బులు ఇయ్యాడు, ఏం చేయడని చెప్తాడట. అలా వెళ్ళిన తర్వాత సరే అమ్మ నీవు బిడ్డలు లేడని చెప్పినా కానీ మళ్ళీ అడుగుతా అన్నట. మళ్ళీ వెళ్ళిన తర్వాత ఇంకా ముందరకు పోతే ఏమీ లేదని చెప్తాడు, కానీ నేను చెప్తాను అక్కడ చూడమని చెప్పు అని చెప్తాడట. వెళ్ళిన తర్వాత లోపల ఒక పాత పూజా గది ఉంటుంది. ఆ పూజా గది కింద ఒక చిన్న అల్మార లాగా ఉంటుంది. ఆ అల్మార తీస్తే దాంట్లో ఒక కుంకుమ బర్ని ఉంటుంది, దాంట్లో ఒక గోల్డ్ కైన్ ఉంటుంది, బంగారం నాణ్యం ఉంటుంది, అది నీకు ఇవ్వమని చెప్పు అని చెప్తాడట. సరే ఎలా గుర్తుపడతా, మరి ఊర్లోకి పోయిన తర్వాత ఊర్లో ఎంట్రీ కంటే ఒక రామాలయం ఉంటుంది, రామాలయం పక్కన పెద్ద జగిలు అంటారు కదా, పెద్ద అరుగున్న ఇల్లు, పాత ఇల్లు, అది మాది అని చెప్తారు. సరే ఇంత చెప్పిన తర్వాత ఇంకెందుకు ఇంతగానో చెప్తున్నావమ్మా, నువ్వు చెప్పినావు కదా వేదస్మరణ చేయిస్తా ఉన్నా. వెళ్ళిండు. వెళ్ళేసి దగ్గరకు పోగానే ఆయన పేరు పిలిచి, శర్మ గారి పేరు పిలిచి మీ అమ్మాయి నాకు మధ్యలో కనబడ్డది, ఊరు బయట వాళ్ళ అత్తగారింటికి వెళ్తుందట, ఆమె గాజులు పెట్టాను, మీ దగ్గర డబ్బులు తీసుకోమని చెప్పింది, మీరు డబ్బులు ఇవ్వండి నేను వెళ్ళిపోతా అని అడిగాట. ఎవరైనా నా కూతురే లేదు, నువ్వు వచ్చేసి నా కూతురు ఉంది, నా కూతురుకి డబ్బులు గాజులు పెట్టావు, పైసలు అడుగుతున్నావు అని చెప్పేసి, పల్లెటూరు కదా మామూలుగా కొద్దిగా రసబస జరుగుతూ ఉంటే అందరు నిండుతారు కదా. అలా కొద్ది గొడవ అయిన తర్వాత అది ఇది ఎంత చెప్పినా కానీ నువ్వు ఇలానే అన్నది, మీ అమ్మాయి కూడా నా కూతురు లేడంటారని చెప్పింది, డబ్బులు లేవని చెప్తాడన్నది, ఇవన్నీ మీరు ఏమంటున్నారో మీ అమ్మాయి అలానే చెప్పిందని చెప్పింది. సరే అని చెప్పేసిండు. కొద్దిగా గొడవ కాగానే అందరు మనలాగా అందరూ చేరిందన్నమాట. సరే ఈయన వాదిస్తుంది, ఈయనది కరెక్టే ఉంది, ఆయనకు తెలుసు కదా, వీళ్ళందరికీ తెలుసు ఆయన కూతురు లేదన్నమాట. సరే ఏదైనా సరే ఒకటైతే ఆయన చెప్తుండు కదా, ఏం చెప్పిండు, లోపల కుంకుమ భరణి ఉందని చెప్పి, నేను పుట్టిన నుంచి, నాకు ఇప్పుడు 60 సంవత్సరాలు, పుట్టిన నుంచి అదే గదిలో పూజ చేస్తున్నా, అక్కడ ఎలాంటి అల్మార్ లేదు, ఎలాంటి కుంకుమ భరణి లేదని చెప్తే కూడా ఇంటలేదంటే,
సరే నువ్వు లేదని చెప్తున్నావు, ఆయన ఉందని చెప్తుండు. సరే వెళ్ళి ఒకసారి చూడు, లేకపోతే పంపించేద్దామని చెప్పేసి నిశ్చయించుకున్నాడు. లోపలికి పోయేటప్పుడు ఈయన కంటే ఈయన తల్లి ఉన్నది, ఒక ముసలామె 90 సంవత్సరాల. మీ తాత పూజ చేసేటప్పుడు ఆడ ఒక చిన్న అల్మారా ఉండను, పోయితే చూడు, దానికి ఇప్పటి వరకు మనమైతే చూడలేము, కానీ ఆ కింద ఆ పూజా గది కింద ఒకటైతే చిన్న అల్మార ఉంటుంది అని చెప్పి ఆమె చెప్పగానే ఈయన పోయిండట. పోయేసిండు, అన్ని కొద్ది దులిపేసిండు, అల్మార కొద్ది దులిపంగా లోపల ఇంకో చిన్న అల్మారి కనపడ్డ. దాన్ని తీసిండు, తీసి దాంట్లో చేయి పెట్టగానే కుంకుమర్ని కనపడ్డాడు. ఆ కుంకుమర్ని తీసి ఆ మూత తీసి లోపల ఇట్లా కుంకుమ ఉంటుంది కదా, లోపల వేలు పెట్టి ఇలా అన్నాడట. లోపల నాణ్యం తగిలింది, తీసి పక్కన పెట్టుకున్నాడు. ఈ చేతిలో నుంచి తీసిండు, ఈ చేతిలో పెట్టిండు, మళ్ళీ ఏలు పెట్టిండు. మనిషికి ఎలా అయినా ఆశ ఉంటుంది కదా, ఇవి ఒక్కటే అనుకున్నాడు కాదు కదా, ఇంకేమైనా ఉందేమో అని చెప్పేసి ఇంకోటి పెట్టి మళ్ళీ తగిలిందట. మళ్ళీ తీసి పెట్టుకుంది. అలా పెడుతూ పోతూ ఉంటే ఆయన చేతి నిండిపోయింది, కానీ బంగారు నాణ్యాలతో ఇంకా వెళ్తూనే ఉన్నాయట. ఆ వెళ్ళింది చూసి అమ్మవారు, ఆయన ఎవరు వచ్చారు, నాకు ఈ అమ్మవారు నన్ను ఎందుకు ఇలా కరుణించింది, దరిద్రంలో ఉండి పూటకు భోజనం లేకుండా ఉండే ఆ పంతులు గారికి, ఆ వేద బ్రాహ్మణులకు నేర్పించే డబ్బులతో తినేట ఆయనకి అమ్మవారు కరుణించాలనుకొని వచ్చింది. ఆయన నుంచి ఆనంద బాష్పాలు ఇట్లా గారిపోతూ ఉన్నాయట. ఆ ఏడుపు ముఖంతోనే బయటకు వచ్చేసింది. బయటకు వచ్చిన తర్వాత చూసేవారికి ఏమై వెళ్ళినాయా అని అడిగిండట ఆయన. ఉన్నది అని చెప్పేసి ఆ బంగారు నాణ్యం చూపించిండట. వీళ్ళందరికీ నాకే ఇంట్లో ఉన్నది తెలియదు, అసలు నీకు ఎవరు చెప్పిరు, నా కూతురు లేదు, అది సరే ఎవరు చెప్పిరని అందరికీ కూడా ఆశ్చర్యం ఏర్పరిచి, నాడు ఎవరు నాడు అందరం పోదాం, నువ్వు ఏం చెప్తున్నావు మాకు అర్థమైతే, నువ్వు కరెక్ట్ చెప్తున్నావా, మాకు మోసం చేయడానికి ఇవి ఉన్నాయి, నీకేమైనా తెలిసి మాకేం దొంగతనానికి వచ్చి తీసుకుపోవడానికి వచ్చావా అని ఇంకా ఆయన మీదకే రివర్స్ అయిందట. లేదు లేదు కరెక్టే చెప్తున్నాను పద అని చెప్పేసి అందరినీ తొలుకొని ఊరు బయటకు వెళ్ళిపోయిందట. ఊరు బయటకు వెళ్ళిన తర్వాత దుర్గాదాస్ పిలుస్తున్నాడు, అమ్మ ఎక్కడున్నావమ్మా, నన్ను అందరూ వీళ్ళంతా నన్ను దొంగతనానికి వచ్చావు, బంగారం తీసుకోవడానికి వచ్చాడని చెప్పి నన్ను నిందిస్తున్నారు, ఎక్కడున్నావు అంటే నిర్మానుషమే ప్రదేశం, అక్కడ ఎవ్వరూ లేరు. మరి ఎక్కడి నుంచి వచ్చిందో చూసిండు కదా, చెరువు దగ్గర నీళ్లు పట్టుకొని వచ్చింది కదా, అక్కడికి వెళ్ళి చూద్దామని చెప్పేసి చెరువు దగ్గరికి వెళ్ళిండట. ఆ చెరువు దగ్గరికి వెళ్ళిన తర్వాత అందరికీ చెరువులో నుంచి లోపలికి పోయేటుండే కదా, అడుగులు ఎటుండాలి, నీళ్లు తీసుకొని పోయేటోళ్ళు లోపలికి వెళ్ళి బయటకు అడుగులు ఉండాలి కదా, అమ్మవారి అడుగులు ఎటున్నాయో తెలుసా, మంచి లోపలికి చెరువులోకి ఉన్నాయట. ఇంకా అక్కడికి పోయి కూడా ప్రాధేయపడిండు. అసలు ఏడ్చుకుంటే ఎంతగానో అంటే అంత ఏడుస్తూ అంటున్నాడట, నాకు వీళ్ళందరూ నన్ను దొంగగా భావిస్తున్నారు, నన్ను దొంగతనం చేయడానికి నీ పేరు చెప్పుకొని వచ్చిన అంటున్నారు, వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ఉన్నారు, నన్ను చూపించమ్మా, నువ్వు ఉన్నావని చూపించని చెప్పేసి ఆ దుర్గమ్మను పదే పదే వేడుకుంటట. అందరికీ దర్శనం ఇస్తుందా, ఆయన కంటే కనబడ్డది, అందరికీ దర్శనం ఇస్తుందా, కానీ నేనైతే ఉన్నానైతే నిరూపించుకోవాలి కదా. మధ్యలో నుంచి 2 చేతులు ఇలా పెట్టిందట, గాజుల చేతులను. అందరూ ఆశ్చర్యం, అందరికీ అమ్మవారు నేను పెట్టిన గాజులు అగో చూడు అమ్మ అక్కడ ఉన్నది, గాజులు కనబడుతున్నాయి చూడు, 2 చేతులు పైకెత్తింది గాజులు చూడండి అని చెప్పేసి అందరికీ చూపించాడట. అక్కడ ఉన్న నంది శర్మ బ్రాహ్మణుడు ప్రాధేయపడి, నేను ఇంత కష్టంలో ఉన్నా, ఇన్ని సంవత్సరాల నుంచి అమ్మవారి శ్రీచక్రంలో ఉన్న అమ్మవారిని నేను పూజలు మానేసా, నన్ను మళ్ళీ పూజలు చేయమని చెప్పి అమ్మవారు నన్ను మళ్ళీ లోపల ఉన్న అమ్మవారిని బయటకు తీయించాడు, నా పూజలు అందుకోవడానికి అమ్మవారు నా ఇంటిని చూపించింది, కానీ అమ్మవారు దర్శనం ఇయ్యలేదని ఒక బాధతో తప్ప నేను ఉన్నా అని మాత్రం నిరూపించిందని. వీళ్ళందరికీ ఈయనకేమిచ్చింది ఏంది, దుర్గాదాస్కి దర్శనమే ఇచ్చింది. ఆయన ఏం లేదు, ఆయన ఓన్లీ ఊత పదం దుర్గా 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 అన్నందుకే ఆయన ఏం కోట్లు పెట్టలే, లక్షలు పెట్టలే, ఏం పెట్టలేదు, ఏ పూజ చేయలేదు, కేవలం ప్రతి స్వరూపాన్ని చేతిలో పట్టుకోగానే అమ్మవారి స్వరూపంగా భావించిండు, ఆ దుర్గమ్మకు పెడుతున్నా అని భావించిండు. ఆ భావన మంచిగా ఉంది కాబట్టి అమ్మవారే దిగి వచ్చి ఆయనకు దర్శనం ఇచ్చింది. పూజలు ఎవరితోనైతే నేను అందుకోవాలి, నా పూజలు అక్కడ నిక్షిప్తం అయిపోయినాయి, అక్కడ పూజలు నాకు జరుగుతలే, ఆ వేద బ్రాహ్మణుడు పూజలు నాకు అందుతలేవు అని చెప్పేసి ఆయన దగ్గర నేను పూజలు చేయించుకోవాలని చెప్పి ఆయనకు ఈయన ద్వారా ఆయనకు చేతు రూపంలో దర్శనమిచ్చి ఆ ఉన్న విగ్రహాన్ని బయటకు ఏమంటారు ఆ నాణ్యాన్ని బయటకు తీయించి మళ్ళీ డైలీ పూజలు అందుకోవడానికి వాళ్ళ ఇంటికి మళ్ళీ అమ్మవారు వెళ్ళింది. అంటే అమ్మవారు రావాలని అనుకోవాలి, కానీ మనం ఇది చేస్తే వస్తుందని ఎప్పుడు మనం అనుకునేది కాదు. ఒకటి అమ్మవారు రావాలనుకుంటే కోటీశ్వరుడా, భిక్షగాడా, అదా ఇదా కాదు, చేసే పూజ ఎలా ఉండాలి, మనస్ఫూర్తిగా ఉండాలి, చేసే భావన మనస్ఫూర్తిగా ఉండాలి. అమ్మవారు నిజంగా ఉంది అని నమ్మినప్పుడు
నువ్వు ఎక్కడ కూర్చున్నా అక్కడికి అమ్మవారి వస్తుంది, నువ్వు పోయే అవసరం లేదు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అంటే మనం చేసే సామూహికం ఎందుకంటే ఇంతకుముందు మేడం చెప్పింది, ఒక గడ్డి పొరక ఎంత లూజ్గా ఉంటుంది, అది ఇలాగానే ఇరిగిపోతుంది. అదే ఒక 10 గడ్డి పొరకల దగ్గరికి చేసి కూర్చుంటే ఇరుగుతుందా? ఇరగదు. ఒక్క నామస్మరణ చేస్తేనే, ఇంట్లో కూర్చొని శ్రీమాత్రే నమః అని ఒక్కసారి నామస్మరణ చేస్తేనే అమ్మవారి కరుణించేస్తుంది. మరి ఇంతమంది నామస్మరణ ఒక్క దగ్గర శ్రీమాత్రే నమః అంటే ఈ ప్రాంగణం అంతా కూడా ఒక శక్తివంతమై ఉంటుంది. ఆ శక్తి నుంచి వచ్చే ఈ వేవ్స్ ఉంటాయి కదా, ఏమంటారు ఏమంటారు ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది ఇక్కడ ఉంటుంది. ఈ పాజిటివ్ ఎనర్జీలో ఆ శక్తివంతమైన ఈ గదిలో మనం పూజ చేయడం వల్ల ఆ పాజిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా మనకు అనుకుంటాయి. అప్పుడు ఏమవుతుంది, మరి నెగిటివ్ మన దగ్గర ఉన్నాయి అన్నీ కూడా బయటకు పోవాల్సిందే. పాజిటివ్ వచ్చినప్పుడు నెగిటివ్ వెళ్ళిపోవాల్సిందే. దేవుడు ఎక్కడ ఉన్నాడో అక్కడ దుష్టగణాలు ఉండవు. ఎక్కడైతే దేవుడు ఉన్నాడో ఆటోమేటిక్గా దుష్టగణం చేరిపోతుంది. మాకు నువ్వే తోడు, మమ్ము దయతో చూడు. మాకు నువ్వే తోడు, మమ్ము దయతో చూడు. పాలించు పరమేశ్వరి, శరణంటి జగదీశ్వరి. కరుణించవే మా కులదేవత, జయ జయ మహాలక్ష్మి. మా గుండెల్లో పూచిన పూలు నీ పాదాల వేసిన చాలు. పాడి పంటలనిచ్చి చదువు సంపదలిచ్చి, పాడి పంటలనిచ్చి చదువు సంపదలిచ్చి. ఇదండి ఈరోజు సామూహికంగా నిజామాబాద్ మహిళలందరూ కలిసి మనతో అమ్మవారి కోటి పుష్పార్చనలో పాల్గొన్నారు. ఎవరైనా మీరు ఇంకా రావాలి అనుకుంటే మా అడ్రస్, మేము పూజ చేసే అడ్రస్ గంగస్థాన్ ఫేజ్ 2 రామకృష్ణ మఠ్. ఇక్కడ మేము ప్రతి మంగళవారము శుక్రవారము 11 గంటలకి ఈ కార్యక్రమాలని జరుపుతున్నాం. శుక్రవారం కుంకుమార్చన, మంగళవారం కోటి పుష్పార్చన. ఈ శుక్రవారం నాగుల పంచమి అవుతుంది కాబట్టి మనం ఉదయం 11 గంటలకు చేయాలి అనుకునే కార్యక్రమాన్ని సాయంత్రం 6 గంటలకి మార్చుకున్నాం. ఎందుకంటే ఆ రోజు మాతలందరూ పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసి వాళ్ళు పండగను జరుపుకుంటారు కాబట్టి సాయంత్రానికి ఈ ప్రోగ్రామ్ని మనం మార్చుకున్నాము. కానీ మిగతా మంగళవారాలు శుక్రవారాలు మటుకు సేమ్ 11 గంటలకి మనం ఇక్కడ ఈ పూజని జరుపుకుంటాం. సేవలో పాల్గొనాలి అనుకునే వాళ్ళు ఇంకొక గంట ముందు రావచ్చు. అండ్ సామూహికంగా అనేసరికి ఒకే రకమైన పూజా విధానం, ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా అందరికీ ఒకే రకమైన ప్లాట్ఫామ్ని మనం ఇస్తున్నాం పూజ చేసుకోవడానికి. అండ్ వాళ్ళు ఇక్కడికి వచ్చి వ్యక్తపరిచింది ఏంటి అంటే చాలా సంతోషంగా ప్రశాంతంగా పూజను జరుపుకున్న ఫీలింగ్ అయితే వచ్చిందని వాళ్ళు చెప్పారు. మాతలందరికీ నిజంగా మా హృదయపూర్వక ధన్యవాదాలు. మనం ఈ కార్యక్రమాన్ని సుమన్ టీవీ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాం. సుమన్ టీవీ నిజామాబాద్ వారి సౌజన్యంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మాతలందరూ కలిసికట్టుగా కుల మత భేదాలు లేకుండా జరుపుకుంటున్నాం. అది చెప్పడానికి మేము చాలా సంతోషపడుతున్నాం.